మన ఫాలోవర్స్ తో ట్రెక్కింగ్ మామూలుగా లేదు. రీసెంట్లీ మన ఫాలోవర్స్ కొంతమందితో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్ళాను అండ్ అదొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేము ఎక్కుతున్న పీక్ పేరు మచ్చ పర్వతం. మా ఈస్టర్న్ ఘాట్స్ లో థర్డ్ హైయెస్ట్ పీక్ ఇది. లిటరల్లీ 1500 ఫీట్ నుంచి వచ్చే ఆ సన్ రైజ్ ని చూస్తుంటే నేచర్ ని హక్ చేసుకున్నట్టు ఉండింది. అండ్ నా డైరీలో మ్యూజిక్ కి ట్రావెలింగ్ కి లైఫ్ టైం స్పేస్ ఉంది. ఒకవేళ మీకు ఉంటే కామెంట్ చేయండి, మనం మళ్ళీ ప్లాన్ చేద్దాం. మన ఫాలోవర్స్ ఈ ట్రెక్కింగ్ తో రిఫ్రెష్ అవ్వడమే కాదు, ఓన్ చేసేసుకున్నారు. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఈ మొక్క పేరు బేర్ స్పా. ఈస్టర్న్ ఘాట్స్ లో చాలా రేర్ గా కనిపించే ప్లాంట్ ఇది. ఈ పీక్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం పక్కా ఫాలో అవ్వాలి. ఎందుకంటే నియర్ బై విలేజ్ వాళ్ళు దీని ఒక డివోషనల్ ప్లేస్ లా ట్రీట్ చేస్తారు కాబట్టి. ట్రెక్కింగ్ వల్ల మీ లైఫ్ మారిపోద్దని చెప్పని గానీ మీ డైలీ రొటీన్ లో చాలా చేంజెస్ వస్తాయి. మెంటల్ గాను ఫిజికల్ గాను చాలా రిఫ్రెష్ అయిపోతారు మీరు. సో లైఫ్ లో ఏదైనా గొప్పగా చేయాలంటే దేన్నో ఒక దాన్ని సాక్రిఫైస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పుడు మా బాడీస్ లో ఛార్జింగ్ లేదు, లిటరల్లీ బ్యాటరీస్ డౌన్ అయిపోయి. కానీ పైకి వచ్చాక ఒక కొత్త ఎనర్జీ క్రియేట్ అయింది. సేమ్ లైఫ్ కూడా అంతే. నేను మన ఫాలోవర్స్ అందరికి ఒక్కటే చెప్తా, ఇప్పుడున్న ఈ బిజీ రేసింగ్ లైఫ్ లో ఎవరు నిన్ను కేర్ తీసుకోరు. యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ ఓన్లీ వన్ లైఫ్. సో గైస్, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉంది. భారతీయుడితో ట్రెక్కింగ్ ఎలా ఉంది అనేది వాళ్ళే చెప్తారు. అండ్ ఇలాంటి ప్లేసెస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్ ఫాలో చేసి పెట్టుకోండి, నా కళ్ళతో చూపిస్తా మీకు.